నమస్తే. ఆయుర్వేద ఔషధాలు వాడితే కిడ్నీలు చెడిపోతాయా? అసలు కిడ్నీలు బాగుండాలంటే ఏం చేయాలి? నిజంగా ఈ యొక్క ఒపీనియన్ గానీ, అభిప్రాయం గానీ సరైందేనా? ఒకసారి పరిశీలిద్దాం. సాధారణంగా మనకు ఈ యొక్క ఆధునిక వైద్యంలో చేస్తున్న ప్రచారంలో ఒక చిన్నపాటి తప్పుదోవ ఉంది. ఆయుర్వేద ఔషధాలు వాడితే కిడ్నీలు చెడిపోతాయి కాబట్టి అలాంటివి వాడకండి. వాటిలో మెటల్స్ ఉంటాయి అనే ప్రచారం కొంత ఉంది. ఈ కొంతమంది ఆధునిక వైద్యులు కూడా అలాంటి దాన్ని డైరెక్ట్‌గా కొన్ని వీడియో ఛానల్స్‌లో లాంటి వాటిలో కూడా చెప్పేయడం లాంటివి చేస్తున్నారు. అసలు కిడ్నీలకు బాగవ్వడానికి కిడ్నీలు ఏదైనా పాడవుతుంటే ప్రారంభంలోనే డయాలిసిస్‌లకు వెళ్ళకుండా ఉన్న సందర్భంలోనే చేయగలిగితే అసలు ఆయుర్వేదంతోనే వాటిని బాగు చేయగలుగుతారు. ఇంకా డయాలిసిస్‌కి వెళ్ళారంటే వాళ్ళ జీవితకాలం 3 ఏళ్ళో, 4 ఏళ్ళో, 5 ఏళ్ళో, 6 ఏళ్ళో, మహా అంటే 10 ఏళ్ళు అంతకంటే మించి బతకలేరు. కానీ ఒకవేళ నా దగ్గరికి వచ్చినట్లయితే నేను కిడ్నీలు డయాలిసిస్ చేసుకోకుండానే ముందే కొంత కిడ్నీ ప్రాబ్లం అవుతున్నప్పుడే జాగ్రత్త పడిన వాళ్లకు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళైనా సరే ఇప్పటిదాకా ఏ సమస్య రాకుండా కాపాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆయుర్వేద ఔషధాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఆయుర్వేద ఔషధాల్లో మెటల్స్ ఉంటాయని ఒక పెద్ద అపోహ ఒకటి ఉంది. దాంతో ఫైటోటాక్సిన్స్ ఉన్నాయని, ఫైటోటాక్సిన్స్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలో ఆయుర్వేద వైద్య విధానంలోనే ఉంది. దాన్ని ప్రాపర్ పద్ధతిలో చేయడం వల్ల వస్తుంది. ఎక్కడో ఎవరో తెలియని వాళ్ళు, వైద్యం తెలియని వాళ్ళు, ఔషధాలు తయారు చేసే విధానం తెలియని వాళ్ళు, బతకడానికి కోసం వైద్యం చేస్తుండేవాళ్ళు, లేకపోతే డబ్బుల కోసం ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తున్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఎవరైనా సరిగా తయారు కాని వాటిని, ప్రాపర్గా ప్యూరిఫై చేయని వాటిని ఇస్తే ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు. దానివల్ల మొత్తం సిస్టానికి ఆ యొక్క పద్ధతిని అంటగట్టడం చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే కిడ్నీలకు వాడే మెషిన్స్లో ఎప్పుడు ఏ మెటల్స్ వాడరు. దానికి అంత పెద్ద సీన్ అవసరం లేదు. చెప్పాలంటే ఒక గలిజేరు వాడితే కిడ్నీలు బాగు చేసుకున్న వాళ్ళు ప్రారంభంలో క్రియాటిన్ 2, 3 స్టేజ్కి వెళ్ళినప్పుడు కేవలం గలిజేరు వాడితేనే వాళ్ళకు 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు అసలు ఎలాంటి ప్రాబ్లము రాకుండా కిడ్నీలు బాగున్న సందర్భాలు ఉన్నాయి. అసలు క్రియాటిన్ 2, 3 ఉండే స్టేజ్ల్లో మాత్రము అంటే ప్రారంభంలో కేవలం ఒక పునర్నవాది కషాయమని లేదా పునర్నవాది చూర్ణమనో ఇలాంటివి ఇచ్చి మిగతా వాటికి అంటే వాళ్ళు అప్పటికే చాలా రకరకాల మందులు వేసుకుంటూ ఆ మందుల వల్ల ప్రాబ్లం అయితే ఏదైనా చెప్పలేము. కానీ సాధారణంగా ఇతర సమస్యలు ఏవి లేకుండా కేవలం బీపీతో లాంటి వాటితో కనుక కిడ్నీలు క్రియాటిన్ పెరగడం కానీ ఫిల్టరేషన్ తగ్గడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే కేవలం పునర్నవాది కషాయమే, పునర్నవ అనే ఒక గలిజేరు ఆకు, గలిజేరు వేర్లు, గలిజేరు రసము, గలిజేరు కాడల కషాయము చాలా బాగా పనిచేయించి వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆధునిక వైద్యంలో ఒక ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఆ పుస్తకాల్లో ఏదో ఉండేవి చదువుకొని మిగతా అలాగే పై కోర్సులు చదివి బయట ప్రపంచాన్ని చూడకుండా ఉండే డాక్టర్లకు బహుశా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చిన్నపాటి సమస్యలకు కేవలం కొన్ని ఆకుకూరలు, కూరగాయలతోనే వాళ్ళు ఆరోగ్యం బాగు చేసుకొని బాగున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది ఇలాంటి బాగా ఉండే వాటివి వాళ్ళకు వచ్చిన సమస్య, అది బాగైన విధానము ఇవన్నీ కూడా ఇలాంటి ఆధునిక వైద్యుల దాకా రాదు కాబట్టి వాటి మీద వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ చాలామంది వాళ్ళు కేవలం చిన్నపాటి ఆకుకూరలతో తగ్గించుకున్న వాళ్ళు ఈ యొక్క ట్రెడిషనల్ ప్రాక్టీషనర్స్ అంటే వాళ్లకు పారంపర్య వైద్యం, వంశపారంపర్య వైద్యం ఏదైనా ఉండి సక్రమైన విధానంతో బాగు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కడా రాకుండా కాపాడుకున్న సందర్భాలు, బాగా కాపాడిన సందర్భాలు మహామహులు చాలామంది ఉన్నారు. చెప్పాలంటే ఈ వైద్యం అంతా కూడా అలాంటి వాళ్ళ దగ్గర నుంచినే పుట్టింది. తర్వాత ఎవరికో ఏదో ప్రమాదం జరిగినప్పుడు దాని మీద ఎందుకు జరిగింది, కారణాలేంటి, దానికోసం రీసెర్చ్ చేసి ప్రస్తుతం ఆధునిక వైద్యం రీసెర్చ్ చేసి ఇలాంటివి ఏవైనా ఎక్కడైనా మీకు చెప్పుండొచ్చు. కానీ ఈ ఎంత రీసెర్చ్ చేసినా ఎంత ఆధునిక వైద్యం వచ్చినా
ఈ యొక్క విధానాన్ని అంటే ఆహార విధానాన్ని జీవన విధానంలోని మార్పులతో మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలతో కూరగాయలతో ఎన్ని ఏళ్ళైనా కాపాడుకోగలిగిన సందర్భాలు చాలామందికి ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇలాంటి దురభిప్రాయాలు లేదంటే ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి వారిని సంపాదించాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే దాని మీద అవగాహన లేక ఎవరో డబ్బుల కోసం ఏదైనా భ్రమతో చెబితే అలాంటి వాటిని వెళ్ళి ఆచరించి ఎక్కడైనా తప్పు జరిగిన సందర్భాలు చూసున్నారు. కాబట్టి కొంతమంది దాని మీద ఒక అభిప్రాయాన్ని ఒక పేషెంట్నో ఇద్దరు పేషెంట్లను ముగ్గురు పేషెంట్లను చూసి అసలు మొత్తం వైద్యానికంతా కూడా ఆయుర్వేద వైద్యానికంతా ఆ యొక్క నిందను అంటగట్టేసి దీన్ని పాడు చేస్తున్నారనేసి అనిపిస్తుంది. అదే ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల ఇదే ఔషధ క్రియలు విధానాలని చేసి చాలా బాగు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్సే కాదు, లివర్ సమస్య అయినా కూడా ఇప్పటికి కూడా ఆధునికంగా మంచి మందు లివర్కు లేదు. ఒక్క నేల ఉసిరి చేసినంత పరిష్కారం కానీ దాంతో వచ్చే ప్రయోజనం కానీ అది కాపాడినంత ఆధునిక వైద్య ఔషధాలు కూడా కాపాడలేకపోతున్నాయి. ఇది ఒక పరిశోధన ద్వారా తెలిసిందే. ఇవన్నీ కూడా ఇలాంటి వాటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటినీ ఈ ఆధునిక వైద్యులు సైతం చదువుకొని చూసుకోగలిగితే చాలా అడ్వైజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కావచ్చు ఏ వైద్యుడైనాను వచ్చిన రోగగ్రస్తులకు బాగు చేయడానికి ఉన్నారు కాబట్టి ఏది మంచిదో దాన్నిచ్చి బాగు చేయిస్తే మంచిది. ఎందుకంటే ఎవరు అనుకున్నది ఇదే చాలా బాగా మంచి పరిష్కారం అవుతుందని కొన్ని కాని వాటిని మా యొక్క ఆయుర్వేద సిస్టంలో కాదు అన్నప్పుడు తీసుకెళ్ళి మీరు వేరే వైద్యులను ఎక్కడైనా ఎక్స్పర్ట్స్ని సంపాదించండి, దీంతో ఉండే మార్గాలను చూడండి అని చెప్పని అడ్వైజ్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆధునిక వైద్యంలో ఇంకేమీ ప్రయోజనం లేదు అని ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు ఆయుర్వేదానికి వస్తుంటారు. అదే ముందుగానే వచ్చుండుంటే ఇదే నమ్మకం అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఏదైనా పరిష్కారం అవుతుందేమో అనే ఏ విధమైన నమ్మకంతో వస్తారో అలాగే ముందుగానే ప్రారంభ స్థాయిలోనే ఈ విధానాన్ని నమ్మి వచ్చి ఉండుంటే అసలు వాళ్ళకు తీవ్రమైన స్థాయికి వెళ్ళే పరిస్థితి అవకాశాలు కూడా లేకుండా ఉండేవి. కానీ ఏ వ్యక్తి అయినా అనుభవం ద్వారా మాత్రమే తనకు వాడిన మెడిసిన్ కానీ లేకపోతే చేసుకున్న చికిత్స కానీ ఎంతవరకు ప్రయోజనం ఎంతవరకు హానికరం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకు అందుకనే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు అనే ఒక సామెత ఎలా ఉందో వైద్యంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది. కాబట్టి అలాంటి చేతులు కాలేదాకా వెళ్లకుండా ప్రారంభంలో మీరు ఆకుకూరలతోనూ కూరగాయలతోనే వైద్యం చేసుకోవచ్చు. ఇంకా మీకు తెలియకపోతే ఇంకా దీంతో ఇదివరకు సహదేవి అని ఒకటి ఉంది, ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాం. అది కూడాను క్రియాటిన్ 3-4 దాటిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చి అసలు వాళ్ళ భయాన్ని పోగొట్టి మా జీవితం ఏమైపోతుందో అనే వాళ్ళు భయపడిపోయి వచ్చిన వాళ్ళకు అది లేకుండా చేశాం. అసలు కిడ్నీలు చాలా బాగా పనిచేస్తున్నట్టు ఆ స్థాయికి వచ్చినాయన్నమాట. అలాంటి మూలికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఓపెన్గా చెప్పేస్తూ పోతే ఇది శాస్త్రీయత లేని వైద్యం అని లేకపోతే దీని మీద రీసెర్చ్ లేదని ఏదో ఆకు వాడమన్నారు, ఏదో కషాయం వాడమన్నారు, ఏదో పొడి వాడమన్నారని ఇలాంటి ఒక దాని యొక్క గుణాన్ని కానీ దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించి వేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టే వీటిలో ఎప్పటికప్పుడు వాటిని విశదీకరించి చెప్పకుండా ఇలాంటివి పనిచేస్తాయి. కాబట్టి వాటిని వైద్యుల పర్యవేక్షణలో బాగా అనుభవం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి అని చెప్పని మేము చెప్తున్నాం. మీకు అందుబాటులో ఉన్న ఏ వైద్యులైనా సరే వాళ్ళకు మంచి అనుభవం ఉండి కేవలం మిమ్మల్ని బాగు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళతో క్వాలిఫైడ్ అయిన వాళ్ళతో మీరు తీసుకోవడం మంచిది. కొన్ని చోట్ల మేము ఈ జాండీస్కి ఇప్పుడు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట ఒక ఔషధాన్ని ఇస్తారు. చాలామంది వెళ్ళి అక్కడ చాలామంది బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే 50 రూపాయలతో తగ్గిపోయిన దాన్ని 5 లక్షలు ఖర్చు పెట్టిన తగ్గ సందర్భాలు సమయంలో కూడా అలాంటివి తగ్గించిన ఉన్నాయి. కాబట్టి వీటిని మీకు మీరే బేరీజ్ వేసుకొని ఎవరు చెప్పింది నమ్మకుండా మీరే వీటి మీద కొంచెం ఎనలైజ్ చేసుకొని కూలంకషంగా చర్చించి వైద్యులతో తెలుసుకొని దాన్ని వాడి బాగు చేసుకోండి.
కాబట్టి ఇలాంటివి ఒక దురభిప్రాయాలని లేకపోతే ఎవరో చేసిన ప్రచారాలని వాళ్ళు ఏదో చూసిన ఒక ఎక్స్పీరియన్స్ని మొత్తానికి అందరికీ అంటగట్టేసి మొత్తం వ్యవస్థని సిస్టమ్నే తప్పుదోవ పట్టించేసి ఇదంతా మంచిది కాదు అని చెప్పని, పోనీ మీరేమైనా బాగు చేయగలుగుతారా, పోనీ క్రియాటిన్ కిడ్నీలు బాగా పాడైనాయి డయాలసిస్ లేకుండా అసలు కేవలం ప్రారంభ స్థాయిలో మందులు ఇచ్చి బాగు చేయగలుగుతారా అంటే అలాంటి సందర్భాలు లేని ఉంటున్నాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఇలాంటి వాటిపైన మీరు ఆధునిక వైద్యులు సైతం రీసెర్చ్ చేసి వాటిని తెలుసుకొని వాటినిచ్చి బాగు చేస్తే చాలా మంచిదని, ఇంకా మరిన్ని అనారోగ్య సమస్యలకు మరికొన్ని ఎపిసోడ్లో మరింత వివరంగా తెలుసుకుందాం. నమస్తే.